హలో! వెల్కమ్ టు కిచెన్ స్పైస్. మీరు చూస్తుంది వంకాయ టమాటో కర్రీ. సింపుల్గా చేసుకునే రోజువారీ కూరల్లో ఉండే కమ్మదనం కానీ, ఆ టేస్ట్ కానీ నాకైతే స్పెషల్గా చేసుకునే కూరలు ఎప్పుడు కనిపించదనమాట. మన లంచ్ బాక్స్ సిరీస్లో చాలా చాలా వెరైటీస్ని ఆల్రెడీ అప్లోడ్ చేసి ఉంచాను. ఇలాంటి సింపుల్ కర్రీస్నే చేస్తూ ఉంటాను కదా. నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. నాకు వంకాయల్లో అనేక రకాలు ఉంటాయి కదా. తెల్ల వంకాయలు ఉంటాయి, లేకపోతే గుండ్రంగా ఉండే వంకాయలు ఉంటాయి. నా ఫేవరెట్ అయితే ఇదిగో ఇలా పొడుగు వంకాయలు అనమాట. ఇవేంటో చాలా లేతగా ఉంటాయి. ఇంకోటి ఏంటంటే ఫ్రై చేసుకున్నా బాగుంటాయి, చట్నీ చేసినా బాగుంటాయి. నేను మెయిన్గా టమాటా వంకాయ పచ్చడి చేస్తాను కదా, అది మాత్రం దానికి ఇవే వాడతాను అనమాట. గుండ్రం వంకాయలు వాడను. గుండ్రం వంకాయలు స్పెసిఫిక్గా మసాలా వంకాయ వాడినప్పుడు అలాంటి వాటికి మాత్రమే యూస్ చేస్తాను అనమాట. సో ఇలాంటి వంకాయల్ని నేను లేతగా ఉన్నవి తీసుకొని వచ్చాను. ఎప్పటికప్పుడు తెచ్చుకుంటాను కూరగాయలు కూడా. వీక్లీ మ్యాక్సిమం ఒక 2 టైమ్స్ తెస్తే 2 డేస్కి వాడేస్తాను అనమాట. ఫ్రీజర్లో పెట్టి వారాల కొద్దీ నెలల కొద్దీ మాత్రం అస్సలు వాడను. ఇంకోటి ఏంటంటే వండిన తర్వాత కూడా ఫ్రీజర్లో రోజుల తరబడి పెట్టమన్నమాట ఏది కూడా. సో మోస్ట్లీ కొన్ని హెల్తీ హ్యాబిట్స్ని గోయింగ్ ఫార్వర్డ్ మనం అప్లై చేసుకోవాలనుకుంటే అదేంటంటే ఎప్పుడు తినేది అప్పుడే వండుకోవడం, వేడిగా తినేయటము, ఫ్రీజర్లో పెట్టడం అవాయిడ్ చేయటము, అలాంటి వాటిని అయితే నేను సజెస్ట్ చేస్తాను అనమాట. సో టమాటాలు వేసి ఉల్లిపాయతోటి ఈ వంకాయల్ని యాడ్ చేసేసి ఈ కర్రీ వండాను ఇవాళకి. చాలా టేస్టీగా ఉంది. ఇగో మళ్ళీ చెప్తున్నాను, చింతపండు అలాంటివి ఏమీ వేయాల్సిన అవసరం లేదు, అట్టే తినేయచ్చు. చాలా బాగుంది. నచ్చిందా? సబ్స్క్రైబ్.